బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ ఆద్వానీ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, పట్టణ అధ్యక్షుడు కోలకాని రాజు, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్లు మాట్లాడుతూ లాల్ కృష్ణ ఆద్వానీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ రూపకర్తల్లో ఒకరని, బీజేపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 2 పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగిందని, ఆనాడు దేశంలో అనేక రాజకీయ పార్టీలు బీజేపీకి ఈ దేశంలో స్థానం లేదని వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బీజేపీ పార్టీ బలోపేతం కోసం అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి ఆద్వానీ అనేక కార్యక్రమాలు చేశారని బీజేపీ నాయకులు గుర్తు చేశారు। ముఖ్యంగా రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా లాల్ కృష్ణ ఆద్వానీ చేపట్టిన రథయాత్ర భారతీయ జనతా పార్టీ దేశంలో ఎదుగుదలకు ఎంతో దోహదపడిందని, దేశ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకుందని వారు కొనియాడారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోలకాని రాజు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు। రామ మందిర నిర్మాణం కోసం యావత్ దేశాన్ని కూడా ఏకీకృతం చేయడం కోసం అద్వానీ గారు చేపట్టినటువంటి రథయాత్ర మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందువుల్లో ఒకరు ప్రేరణ కలిగి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వ్యాపించడానికి ఆనాడు అద్వానీ గారు చేసినటువంటి రథయాత్ర ఎంతో దోహదపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। అంతేకాకుండా వాజ్పేయి గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి అద్వానీ గారు ఉప ప్రధానిగా అదేవిధంగా హోంశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో మరి భారతదేశంలో రుక్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించి భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పినటువంటి ఘనత కూడా తప్పకుండా వాజ్పేయి అద్వానీ గారు ధ్వజానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు। వారు ఏదైతే ఆలోచనతో ఈ దేశంలో కూడు గుడ్డ వికసిత భారత్ అనేటువంటి లక్ష్యంతో ఆనాడు భారతీయ జనతా పార్టీ స్థాపించారో ఆ లక్ష్య సాధన కోసం మరి నరేంద్ర మోడీ గారు వారు ప్రధాని అయిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో మరి అన్ని వర్గాల ప్రజలకు అండగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తూ ఈరోజు భారతదేశాన్ని వికసిత భారత లక్ష్యం వైపు తీసుకెళ్లడం జరుగుతుంది। మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క మోడీ గారి నాయకత్వంలో ఏదైతే అద్వానీ వాజ్పేయి గారు కలలు కన్నారో ఈ దేశం ప్రపంచానికి ఒక విశ్వగురువు కావాలి, ప్రపంచానికి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా తయారు కావాలని చెప్పి ఆ రోజు వాళ్ళు స్థాపించారో ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా మరి మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రాజకీయ పార్టీ ఆవిర్భవించింది। మరి ఈ దేశం కూడా వారి మోడీ గారి యొక్క నేతృత్వంలో వారి నాయకత్వంలో తప్పకుండా కూడా ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసే విధంగా ఈ భారతదేశం తయారు అవుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క లాల్ కృష్ణ గారు అద్వానీ ఏదైతే లక్ష్యం కోసం స్థాపించిన భారతీయ జనతా పార్టీ ఉందో అందులో పనిచేసి మేము అందరూ కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం। భారతీయ జనతా పార్టీ స్నేహితుని ఒకటే పిలుపునిస్తా ఉన్నాం, ఏదైతే లక్ష్యం కోసం ఆనాడు అద్వానీ గారు పార్టీ స్థాపించిన తర్వాత కష్టపడ్డో అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం భారతీయ జనతా పార్టీని ఇంకింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ వారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను।